నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. టీడీపీకి ఎందుకింత అహంకారం? బాబు సర్కార్ వద్ద లేనిది నిధులు కావు, మంచి మనసే. పిన్నెల్లి బ్రదర్స్ను వెంటాడుతున్న టీడీపీ. కూటమి ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ తప్పుల్ని సరిదిద్దుకోకపోగా ఎదురుదాడితో నోళ్లు మోయించాలని అనుకుంటోంది. కూటమిలో జనసేన, బీజేపీ కూడా భాగస్వామ్య పక్షాలు. అయితే అధికారంలో టీడీపీ అన్ని తానే నడిపిస్తోంది. మంచి చెడులకు ఆ పార్టీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రజలకు మేలు కలిగించేలా పాలన అందిస్తే తిరిగి ప్రజలు ఆదరిస్తారనే స్పృహ టీడీపీలో కొరవడింది. ప్రజా వ్యతిరేక విధానాల్ని సమర్థించుకోవడానికి విచక్షణ లేకుండా ఆ పార్టీ ప్రవర్తిస్తోందనే విమర్శ వెల్లువెత్తుతోంది. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ, నకిలీ మద్యం తయారీ విషయంలో కూటమి ప్రభుత్వం కావలసినంత చెడ్డ పేరు తెచ్చుకుంటోంది. ప్రజాభిష్టం మేరకు కాసింత పరిపాలనాపరమైన విధానాలు అవలంబించాలనే ఆలోచన చేయడం లేదు. ప్రజా వ్యతిరేకతను లాజిక్, కామన్ సెన్స్ లేని వాదనలతో అణిచివేయాలని చూస్తోంది. ఇవాళ నర్సీపట్నం మెడికల్ కళాశాలను సందర్శించడానికి వైఎస్ జగన్ వెళ్తుంటే టీడీపీ వెన్నులో వణుకు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వైసీపీ మాత్రమే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ సమాజము వ్యతిరేకిస్తుందనే గ్రహింపు లేకపోయింది. ఇదేదో రాజకీయ ప్రత్యర్థి అయిన వైసీపీకి సంబంధించిన వ్యవహారంగా టీడీపీ చూస్తోంది. అందుకే నర్సీపట్నం మెడికల్ కళాశాలను సందర్శించనున్న జగన్ను టార్గెట్ చేస్తూ టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తోంది. కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే ఇవ్వలేని వైఎస్ జగన్ ఇప్పుడు మెడికల్ కాలేజీ గురించి మాట్లాడడమా అని టీడీపీ నిలదీస్తోంది. పూర్తి చేయని నర్సీపట్నం కాలేజీ పరిశీలనకు రావడం సిగ్గుచేటు అంటూ టీడీపీ దెప్పిపొడుస్తోంది. అలాగే మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో చేపట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఏపీ హైకోర్టు కామెంట్స్ను తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. ఏదైనా ఉంటే కోర్టులో జగన్ చెప్పుకోవాలని ఉచిత సలహా ఇస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా కోర్టే అంతిమ న్యాయ నిర్ణేత అని టీడీపీ గుర్తుంచుకోవాలి. వైద్యాన్ని ప్రైవేటు పరం చేస్తే విద్యార్థులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతారని లోకమంతా కోడే కూస్తోంది. చేతిలో అధికారం ఉంది కదా అని ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కచ్చు. బలమైన మీడియా వ్యవస్థ అధికారంతో ఏమైనా చేయొచ్చనే అహంకార ధోరణి వీడితే మంచిదని గ్రహించాలి. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం సైతం ప్రజా వ్యతిరేకత దెబ్బకు పతనమైంది. అంతకంటే తమ అధికారం గొప్పది కాదు అని టీడీపీ నేతలు గ్రహించాలి. కాస్తంతైనా సిగ్గుంచుకుంటే ఆ పార్టీకే మంచిది. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను సమర్థించడం అంటే ప్రజలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల్లో ఏమవుతుందో కాస్త ఆలోచించుకుని అడుగులు వేస్తే మంచిది. వైసీపీ హయాంలో మంజూరైన మెడికల్ కళాశాలల నిర్మాణాలపై కూటమి సర్కార్కు చిత్తశుద్ధి లేదు. వైద్య కళాశాలని పూర్తి చేసి విద్యార్థులకు అద్భుతమైన వైద్య విద్య, అలాగే ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించాలన్న మనసు పాలకులకు ఉండుంటే తప్పనిసరిగా మార్గం కనిపించేది. కేవలం ప్రైవేటు దృక్పథమే ఉన్న పాలకులకు వైద్య విద్య అభ్యసించాలన్న, విద్యార్థుల ఆకాంక్షల్ని నెరవేర్చాలన్న ఆశయం ఉంటుందని అనుకోవడం అత్యాశే. కూటమి ప్రభుత్వానికి వైద్య కళాశాలలపై సంకల్పం లేదనేందుకు నిలువెత్తు నిదర్శనం కళ్ళెదుటే ఉంది. అమరావతిలో మరో 4 రోజుల్లో ఏపీ సిఆర్డీఏ భవనం ప్రారంభం కానుంది. G+7 భవనాన్ని 257 కోట్లతో పూర్తి చేశారు. వైఎస్ జగన్ హయాంలో ఈ భవన నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణాన్ని మొదటి ప్రాధాన్యాంశంగా ఎంచుకుంది. దీంతో 8 నెలల్లో ప్రతిరోజు 550 మంది వివిధ రకాల కార్మికులు, ఇంజనీర్లతో పనిచేయించారు. ఎట్టకేలకు భవన నిర్మాణం పూర్తయింది. సిఆర్డీఏ భవన నిర్మాణం వైసీపీ హయాంలో ఆగిపోయిందని, నిధులు లేవని కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల్ని వదిలేసినట్టుగా గాల్లో పెట్టకపోవడాన్ని గుర్తుంచుకోవాలి. మెడికల్ కళాశాల నిర్మాణానికి వచ్చేసరికి నిధుల గురించి పాలకులు పదే పదే ప్రస్తావిస్తున్నారు. మరి సిఆర్డీఏ భవన నిర్మాణానికి ఆ సమస్య ఎందుకు ఉత్పన్నం కాలేదనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. సిఆర్డీఏ భవనంపై 257 కోట్లు ఖర్చు చేసినట్టుగానే ఒక్కో అసంపూర్ణ కాలేజీపై 100 కోట్లు ఖర్చు చేసి ఉంటే చాలు, వందలాది మంది ఉచితంగా వైద్య విద్యను అభ్యసించేవాళ్ళు. కేవలం 500 కోట్లు ఖర్చు చేస్తుంటే 5 అసంపూర్ణ కాలేజీల నిర్మాణాలు పూర్తయి అడ్మిషన్లు కూడా జరిగేవని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దలు తమకు కావలసిన వాటిని చక్కగా పూర్తి చేసుకుంటారనేందుకు సిఆర్డీఏ భవన నిర్మాణమే నిదర్శనం. సిఆర్డీఏ భవనాన్ని పూర్తి చేసినట్లు 15 నెలల కాలంలో వైద్య కళాశాలల నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలనే ఆలోచన పాలకులకు ఎందుకు రాలేదు అనే ప్రశ్న ఎదురవుతోంది.
పాలకులకు మెడికల్ కళాశాలని సొమ్ము చేసుకోవడంపై తప్ప ప్రజలకు, పేద విద్యార్థులకు ఉపయోగపడేలా చేయాలన్న సదాశయం లేదని స్పష్టమవుతోంది. మెడికల్ కళాశాలల్ని పూర్తి చేయడానికి చంద్రబాబు సర్కార్ వద్ద లేనిది మంచి మనసే తప్ప నిధులు కావని సిఆర్డీఏ భవన నిర్మాణమే నిదర్శనం. పక్షపాత వైఖరిని ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారని గుర్తుంచుకోవాలి. ప్రతిదానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎలాగైనా పిన్నెల్లి బ్రదర్స్ను అరెస్ట్ చేయాలనే పట్టుదలతో టీడీపీ ఉంది. అందుకే జంట హత్యల కేసులో అవసరం లేకపోయినా మరోసారి విచారణకు రావాలని మాచర్ల రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బలమైన వైసీపీ నాయకుడు. ఆయన తమ్ముడు వెంకట్రామరెడ్డి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటుంటారు. ప్రత్యర్థులకు అన్నదమ్ములిద్దరూ కొరకరాని కొయ్యగా మారారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఈవీఎంలను పగలగొట్టిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. నెల్లూరు జైల్లో ఉండగా వైఎస్ జగన్ వెళ్లి పరామర్శించారు. నెలల తరబడి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో పెట్టినా టీడీపీ నేతలు సంతృప్తి చెందినట్టు కనిపించలేదు. దీంతో టీడీపీ గ్రామ నాయకుల జంట హత్య కేసులో పిన్నెల్లి బ్రదర్స్ను ఇరికించినట్టు వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ పొందారు. ఆ గడువు ఇవాళ్టితో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి విచారణకు రావాలంటూ మాచర్ల రూరల్ పోలీసులు పిన్నెల్లి బ్రదర్స్కు నోటీసులు జారీ చేయడం గమనార్హం. మరోవైపు సుప్రీంకోర్టులో బెయిల్పై విచారణ జరగనున్న నేపథ్యంలో పిన్నెల్లి బ్రదర్స్ను విచారణకు పిలవడం వెనుక అరెస్ట్ చేసే ఆలోచన ఉందంటున్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని అరెస్ట్ చేయడంలో పోలీసుల అత్యుత్సాహంపై ఇటీవల న్యాయస్థానాలు పదే తలంటుతున్న సంగతి తెలిసిందే. అందుకే పిన్నెల్లి బ్రదర్స్ అరెస్టుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇవి ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.